పోయిరి. శ్రీకృష్ణుడు అలసిపోయిన కారణమున సుధాముని ఒడిలో విశ్రమించెను. శ్రీకృష్ణునికి చెప్పకుండా సుధాముడు ఆశ్రమం నుంచి తెచ్చుకున్న అటుకులను తించుండెను. కపట నిద్రపోవచ్చున్న శ్రీకృష్ణుడు నిద్ర మేల్కాంచినట్టు నటించి, సుధామా, ఆకలి ఎగుచున్నది. ఇంటి వద్ద నుండి వచ్చినప్పుడు గురుపత్ని బిడ్డల ఆకలిని బాపుటకు ఏదైనా ఆహారం ఇచ్చిందా అని అడిగాను. సుధాముడు లేడనెను. నీవు ఏదో నమలుచున్నట్లు తోచుచున్నదే అని అనెను. ఏమీనూ లేదు, విష్ణు సహస్రనామం చదువుకొంచున్నానెను. ఓహో, అలాగునా? మన ఇద్దరికి అమ్మగారు అటుకులు తినటికి ఇచ్చినారనియూ, నాకు పెట్టకుండా నీవు ఒక్కడివే తినుచున్నట్టు కల వచ్చిందనియూ అనెను. అంతటి సుధాముడు, శ్రీకృష్ణ, అలసి ఉంటివి కదా, అందులోనూ పగటి వేళ, ఈ వేళలో వచ్చు కలలకు ఫలితం ఉండదని శాస్త్రం చెప్పుచున్నది అనెను. శ్రీకృష్ణుడు నవ్వి ఊరుకునెను. కాలాన్ని